ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో వాదన ప్రతివాదన అయింది. సతీష్ అన్న ముద్దాయికి పోలీసు వాళ్ళు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు ముద్దాయి నెంబర్ 1 కింద. ఆ కేసులో వాదన ప్రతివాదన అయిన తర్వాత ఆ ముద్దాయికి జ్యుడిషియల్ కస్టడీలో నెల్లూరు జైలుకి పంపించారు. ఆయన 2 మే వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాడు. వేరే విషయంలో ఏముందంటే మనం ముద్దాయిలు ఎవరు ఉన్నారు పోలీస్ స్టేషన్లో 3 దినాల నుంచి కస్టడీలో ఉన్నారని సర్చ్ వారెంట్ వేసాము. సర్చ్ వారెంట్లో పాజిటివ్గా సర్చ్ వారెంట్ ఇష్యూ అయింది కోర్టు నుంచి. దానికి సంచికి వెళ్తే ఆ 4 మైనర్ అబ్బాయిస్ ఉన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు వదిలేశారు. అప్పుడే వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దుర్గారావు అనే ముద్దాయిగా ఉన్నారు కదా అతని కోసం సెర్చ్ చేస్తున్నాం. అతను సెర్చ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే విధానంలో మనం ఉన్నాం. అమ్మ గతంలో ఉన్న కేసులో ఉన్నాయి సార్ లేదు. ఇప్పుడు ఇది మనం ముద్దాయి మీద అయితే ఏం రిమాండ్ ఇప్పుడు అయితే రాయలేదు. కానీ ఏదో థెఫ్ట్ కేసు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనకైతే ఇప్పుడు వరకు ఇది రాలేదు. అది కాకుండా ఇప్పుడు సతీష్ అన్న ముద్దాయి బర్త్ సర్టిఫికేట్ కూడా డిస్ప్యూట్ ఉంది. ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. అసలు అతను 2006లో పుట్టారని తల్లిదండ్రులు అంటున్నారు, వాడు 2005 అంటున్నారు. దానిలో కూడా అతను 2006లో పుట్టారంటే ఆ మైనర్ కింద వస్తారు. దాని మీద కూడా మనము ఫర్దర్గా కేసు వాదిస్తాం. నెల్లూరు జైలుకి పంపించారు. అవును, అది ఏమంటారు డిస్క్రిప్షన్ ఆఫ్ కోర్టు, అది జడ్జి ఓన్ డిసిషన్. దానికి మనం అడిగే హక్కు లేదు. దాడి వెనుక పొలిటికల్ కొన ఏం లేదు. ఈ దాడికి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కోణాలు తయారు చేసి లబ్ధి పొందే విధానంలో ఆ కోణంలో ఆయన పనిచేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అదే కదా, దాని మీద కూడా మన సైంటిఫిక్ రిపోర్ట్ తీసుకుందాం. దీంట్లో ఫారెన్సిక్ ల్యాబ్ ఎవరు ఉన్నారు, మరి అలా సిలింగ్ షాట్ కొట్టే ధైర్యవంతుడు ఎవరు ఉన్నాడో, అలా స్పోర్ట్స్ మ్యాన్ ఎవరు ఉన్నారని వాళ్ళది కూడా ఎక్స్పెరిమెంట్ అదే నేను నిన్న గట్టిగా చెప్పాను కదా. అది బాహుబలి 1 ఉంది, ఇది బాహుబలి 2 ఉంది. కోడికత్తి అది బాహుబలి 1, ఇది బాహుబలి 2 ఉంది. నేను కూడా ఈ కేసులో ఫస్ట్ అప్పుడు డీజే టిల్లు 1 ఉన్నాడు, డీజే టిల్లు 2 ఉన్నాను. ఓకేనా? కుట్టుపడే అది స్టిచ్చింగ్ పడే ఇంజురీ లేదు. స్టిచ్చింగ్ పడే ఇంజురీ వస్తే 3 కుట్లు వేసామంటున్నారు వాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు కోడికత్తి కేసులో 9 కుట్లు అన్నారు. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి కోట్లని వాంగ్మూలం ఇచ్చలేదు. ఆయన వస్తే కదా మనం కూడా చుక్క తీసి కోర్టులో చూపించాను అంటాం కదా. జగన్మోహన్ రెడ్డి 10 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఆయన కోర్టుకి రాకుండా ఇది చేస్తారు, టైంపాస్ చేస్తున్నారు. దీంట్లో కూడా ఆయన అదే విధానంలో ఈ కేసుకి కూడా అదే పరిగెత్తిలో తీసుకొచ్చి ఇదిగో నా మీద హత్యాత్నం, ఇదిగో నాకు హత్య చెప్తారు జగన్మోహన్ రెడ్డి. సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారని లేదు, ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటాము మనం అన్నీ. ఇప్పుడు ఆయన ఎవరు ముద్దాయి ఉన్నారు కదా, అతను కాల్ డీటెయిల్స్ తీసుకున్నారు. మనం కూడా సిడిఆర్ని పరిశీలిస్తాం. గూగుల్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకుంటాం. ఆయన అప్పుడు అఫెన్స్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత దూరం ఉన్నారు, అతని ఫోన్ లొకేషన్ కూడా మనం ఇది చేస్తాం. ఏమంటారు, పోలీసు సింపుల్గా అక్యూజేషన్ చేయవచ్చు, కానీ సింపుల్గా ఎస్కేప్ మాత్రం దొరకదు. దాని మీద కూడా మనం చేస్తాం. బర్త్ సర్టిఫికేట్ 2005లో పుట్టారంటున్నారు, మళ్ళీ మైనర్ అయితే ఎట్లా? అదే ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ కింద వాళ్ళు 2005 అన్నారు. మా పేరెంట్స్ స్టేట్మెంట్ ప్రకారం 2006 అన్నారు. సో మనం దాన్ని ఇప్పుడు డిస్ప్యూట్ ఉంది కదా, డిస్ప్యూట్ని మనం క్లియర్ చేద్దాం. ఒకవేళ 2005లో పుడితే ఈజ్ ఎ మేజర్, ఒకవేళ 2006లో పెడితే మైనర్ కింద మరి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టే అవసరం లేదు. సో దాని మీద సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.